నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. ప్రతి రైతుకు 20,000 సాయం అందిస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మహిళా సాధికారత పెంపునకు కృషి చేయాలి, మహిళా వారోత్సవ ర్యాలీలో వక్తల పిలుపు. ఐక్యంగా విప్లవ కార్మికోద్యమాలు, ఇఫ్టు విలీన సభలో జాతీయ రాష్ట్ర నాయకులు. అందరి మనోభావాలను గౌరవించాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి, వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ విజయానంద్. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 20,000 సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు అందిస్తామన్నారు. మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్ళినా 2,50,000 బీమా ఇస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగంగా పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు. బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ కాలనీలో కల్లుగీత కార్మికుడైన వాసు, ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్ళి ఆయన పింఛన్లు అందజేశారు. వసంతమ్మ తనకు సొంతిల్లు లేదని చెప్పగా 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చిన్న కుమార్తె చదువుకు 50,000 ఆర్థిక సాయం అందిస్తానని, జీవనోపాధి కోసం 2 ఆవులు ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజావేదికలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. శుక్రవారం ప్రవేశపెట్టిన 3.22 లక్షల కోట్ల బడ్జెట్లో 25% అప్పులు వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలల్లో 12.92% వృద్ధి సాధించామన్నారు. 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారిగా వీళ్ళు పంచుకున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికి హామీ ఇస్తున్నా. అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి. ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త 2గా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్ని ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే
రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం, రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరికొస్తే చెత్త గాని మరుగుదొడ్లు గాని స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం గాని రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బేటీ బచావో బేటీ పడావో యొక్క లక్ష్యాలు దేశంలోని పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడంలో అవగాహన కల్పించడం కోసం మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, అదనపు ఎస్పీ సుబ్బరాజు జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరఘాట్ నుంచి దేవి చౌక్ వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం మహిళా దినోత్సవ వేడుకల వారోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల లింగ నిష్పత్తిని తగ్గించడంతో పాటు అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది అని, ఆడపిల్లలను రక్షించడంతో పాటు లింగ ఆధారిత అసమానతలను తొలగిస్తూ మహిళా సాధికారతను కూడా పెంచుతుందన్నారు. ఆడపిల్లల విద్య మరియు వారి సామాజిక భాగస్వామ్యం సమాజ పరిణామ క్రమంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు తెలిపారు. డిఎస్పీలు భవ్య, కిషోర్, బి విద్య, సిఐ మంగాదేవి, ఎస్ఐ అమీనా బేగం, ఐసిడిఎస్ అధికారులు బేబీ రాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా విడివిడిగా విప్లవ కార్మికోద్యమాలు నిర్వహిస్తూ 2 ఇష్టులు కలవడం శుభపరిమాణమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలతో పోరాటం మరింత విస్తృతం అవుతుంది అని పలువురు నాయకులు పేర్కొన్నారు. స్థానిక చందా సత్రంలో 2 ఇష్టుల రాష్ట్ర స్థాయి విలీన సభ ఆదివారం ఘనంగా జరిగింది. దీనికి ముందు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న సుబ్రహ్మణ్య మైదానం నుండి భారీ ర్యాలీగా చందా సత్రానికి చేరుకున్నారు. ఇక్కడ ఇఫ్టు పథకాన్ని ఆవిష్కరించి తరువాత విప్లవ గీతాలు ఆలపించి ఉద్యమాల్లో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ ఎంఏసు అధ్యక్షతన జరిగిన సభలో ఇఫ్టు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు ఏవి రమణ తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది అని, కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వద్ద కార్మికుల కంటే యాజమాన్యాలకే ఎక్కువ మేలు జరుగుతుంది అని ధ్వజమెత్తారు. ఆపరేషన్ కగారు పేరుతో అడవుల్లో ఉంటున్న ఆదివాసీలను తరిమేసి బడా పారిశ్రామికవేత్తలకు ఆ ప్రాంతాలను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఈ అన్ని అంశాలపై ఇష్టు ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ చేస్తామని నాయకులు వెల్లడించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల ఊసే లేదని, సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామన్న హామీని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. పి ప్రసాద్, ఐఎఫ్టి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ భారత కార్మిక వర్గం మీద మోడీ ఫాసిస్టు పాలక ప్రభుత్వం తీవ్రమైన దాడి సాగిస్తున్నటువంటి కాలం, 4 లేబర్ కోడ్లతోని 50 కోట్ల మంది కార్మిక వర్గ హక్కుల కాలరాశివేత్తతో పాటు పనిభారం పెంచడానికి, పని గంటలు పెంచడానికి కూడా దాడి జరుగుతున్న సమయం. అంతేకాకుండా రైతాంగానికి రుణమాఫీ ఇవ్వకుండా, పైగా వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా కార్పొరేటీకరణ చేయాలని అదొక దాడి చేస్తున్నారు. ఆదివాసులను అడవుల నుంచి తరిమేయడానికి కగార్ ఆపరేషన్ పేరిట ఒక పెద్ద యుద్ధాన్ని సాగిస్తున్నారు, ఎన్కౌంటర్లతో నెత్తుటేరులో ముంచుతూ. అంతేకాకుండా మొత్తం
రాజ్యాంగాన్నే తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు కాలరాచి వేయడానికి ఫెడరలిజం మీద దాడి చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల మీద ఎన్ఐఏ లాంటి వాటి ద్వారా కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తున్న సమయం. ఈ సమయంలో దేశంలో అన్ని పీడిత వర్గాలు సమైక్యంగా పోరాడాల్సిన సమయం. అందులో కార్మిక వర్గం అగ్రభాగాన్ని నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కార్మిక వర్గం విప్లవకర బాటలో, నూతన ప్రజాతంత్ర విప్లవ బాటలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయాణం చేస్తున్నటువంటి 2 IFTలు గత 13 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో విడిగా ఉన్నటువంటి 2 IFTలు ఒకటై ఇవాళ భవిష్యత్తులో భారత విప్లవ కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆంధ్ర రాష్ట్రంలో మరింత పటిష్టం చేయడానికి ఒక లక్ష్య సాధన కోసం ఇవాళ విలీనమయ్యాయి. ఆ విలీనంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో విలీన సభ. దీనికి ముందు సుబ్రహ్మణ్య మైదానం నుంచి దేవి చౌక్ మీదుగా ఒక పెద్ద ర్యాలీ జరిగి ఈ రోజున ఇక్కడ మేము బహిరంగ సభని, విలీన సభని నిర్వహిస్తున్నాం. ఈ సభ ద్వారా రేపు ఉద్యమం ఏదైతే విప్లవ కార్మికోద్యమం ఈ రాష్ట్రంలో బలపడుతుందో దానికి ఈ రాష్ట్ర ప్రజల, పీడిత ప్రజల, మొత్తం అన్ని వర్గాల ప్రజల యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. ఆర్ మోహన్, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫాస్ట్ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పైన, రైతాంగం పైన, గిరిజనుల పైన అత్యంత దుర్మార్గంగా దాడి చేస్తున్న కాలం ఇది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఫాసిస్ట్ పాలక వర్గాల దాడిని ఎదుర్కొంటుంది. అదే సందర్భంలో భారతదేశంలో కూడా హిందూ ఫాసిస్ట్ పాలకులు నరేంద్ర మోడీ, అమిత్ షాల దాడిని కార్మిక వర్గం తీవ్రంగా ఎదుర్కొంటుంది. అదే సందర్భంలో రైతాంగం 62 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగ చట్టాలని నిట్ట నిలువున కాలరాస్తూ కొత్త చట్టాలకు శ్రీకారం చుట్టింది. అయినా సరే భారత రైతాంగం సంవత్సరం పాటు పోరాడి తిప్పికొట్టగలిగింది. అయినా సరే మరో రూపంలో తీసుకురావడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మిక వర్గం పైన తీవ్రంగా దాడి చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దారిలోనే నడుస్తుంది. అందులో భాగంగానే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం కార్మికులకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. కార్మికులు సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అసలు ప్రస్తావన లేదు. అలాగే స్కీమ్ వర్కర్ల ప్రస్తావన లేదు. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి గ్రాడ్యుటీ చెల్లిస్తామని చెప్పినటువంటి కనీస వాగ్దానాన్ని కూడా నిన్న బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకుండా చేసింది. కార్మిక వ్యతిరేక బడ్జెట్ని నిన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విలీన సభ సందర్భంగా కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రణాళిక రూపొందించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంలోనే హాజరైన కార్మికులందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తాం. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ అలైంగిక విధానంలో జీవనం గడిపే వ్యక్తులకు చెందిన మనోభావాలని గుర్తించి సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కులను పొందేందుకు అవకాశం కల్పించింది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో LGBTQIA కమ్యూనిటీ సభ్యుల హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిక్షణ కార్యక్రమం, వారి హక్కులను హరించడంలో క్వీర్ కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి పారాలీగల్ పాత్రపై శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల, ఇతర ట్రాన్స్జెండర్ల తదితరులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కలిగించకపోయినా సుప్రీంకోర్టు వారి మనోభావాలను గుర్తించి గౌరవించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు చూపిన పెద్ద మనసు దృష్ట్యా మనం కూడా మనస, వాచ, కర్మన విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. పారాలీగల్ వాలంటీర్లు విధి నిర్వహణలో వారి బాధ్యతలను గుర్తెరిగి పనిచేయాలి అని, ఈ శిక్షణా తరగతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి ఏ గాయత్రి, DLSCA కార్యదర్శి N శ్రీలక్ష్మి, సాది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ట్రైనింగ్ సెషన్స్లో 2 ప్రోగ్రామ్స్, ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టు పారాలీగల్ వాలంటీర్స్. అది కాకుండా మనకి ఇప్పుడు మేడం చెప్పారు కదా, LGBTQIA దాని అబ్రివేషన్ అంటే నాకే రీసెంట్ పాస్ట్ వరకు తెలియదు. ఇక్కడ కూర్చున్న ఇద్దరు కూడా రీసోర్స్ పర్సన్స్ దానిపైన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ షెడ్యూల్ పెడతామని చెప్పి, అసిస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'd like to thank both of you for coming over from other states to
హైదరాబాద్ నుండి వచ్చారు. అదేంటంటే మనకి ఈ ఎవాల్యుయేషన్ ఏంటంటే మనకి లెస్బియన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ఇంటర్సెక్సువల్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరికీ కూడా మనకి సుప్రీంకోర్టు వారి కాన్స్టిట్యూషన్ బెంచ్లో వాళ్ళ రైట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది మనము బై బర్త్ మనం ఏంటనేది మనకి ఎవరికి తెలియదు. బికాస్ ఆఫ్ అవర్ గ్రోత్ సమ్ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ ఇట్ సెల్ఫ్. అది కొంతమంది జనరల్గా ఉండేవి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫీలింగ్స్, మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ అదర్ గ్రోత్ సేమ్ ఉంటాయి. కానీ సమ్ వితౌట్ వాళ్ళ లోపాలు ఏమి అంటే వాళ్ళ డిఫెక్ట్స్ ఏం లేకుండానే కొంతమందికి కొన్ని రకాలైన ఫీలింగ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మెచ్యూరిటీ గ్రోత్ కానీ అనేది ఇండిఫరెంట్గా అని మనం ఇప్పుడు అనలేము. అలా ఉండడం మూలంగా ఏమేమి సొసైటీలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ లేదా ఇలా ఉన్నారు ఇండిఫరెంట్గా అన్యాచురల్గా ఇట్లా ఉన్నాయి అనే భావన అనే మార్క్ని దాని మీద రుద్దడంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం విజయానంద్ అమరావతి నుంచి పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీ ఎస్ చిన్నరాముడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా అంశాలుగా తాగునీటి సరఫరా, వేసవి కార్యాచరణ ప్రణాళిక, ప్రజా రవాణా, నిత్యావసర సరుకుల పంపిణీ, రియల్ టైం గవర్నెన్స్, ప్రజా సమస్యల పరిష్కార చర్యలు తదితర అంశాల ఆధారంగా సానుకూల ప్రజా అవగాహన, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు, ప్రభుత్వ కేటాయింపు భూమి నుండి ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పథకం, ఎంఎస్ఎంఈ సర్వేలపై సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి అని, ఇందుకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి అని ఆదేశించారు. రానున్న 4 నెలలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సరఫరా విధానంపై ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర నివేదిక అందించాలి అని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రతి డిపో పరిధిలో ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టాలి అని కోరారు. Local bodies will have to find means from their own sources. That is also a little problematic, sir, because most of the ULBs are not in a position, especially these places where there is high water scarcity. నగరంలో అనాథలు, వృద్ధులు, నిరాశ్రయుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ విశేష సేవలు దాతల సహకారంతో అందిస్తుంది అని స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మొబైల్ అన్నదాన పంపిణీ సేవా కార్యక్రమం పుష్కర్ ఘాట్ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జరిగింది. మొబైల్ అన్నదాన సేవలు 1600 రోజులుగా 7,60,000 మందికి నిరంతరాయంగా జరిగేందుకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. వడ్డింపులో పాల్గొంటున్న వాలంటీర్లను రాంబాబు అభినందన పూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు దుస్తులను పంపిణీ చేశారు. 27 సంవత్సరాలుగా ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా నగరంలో స్వచ్ఛంద దాతలు సహకారంతో స్వర్ణాంధ్ర సేవలు నిర్వహించడానికి సహకరిస్తున్న అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. అన్నార్థుల ఆకలి తీర్చడానికి 2020లో ప్రారంభించిన మొబైల్ అన్నదాన సేవలు నిరంతరంగా కొనసాగడానికి సహకరిస్తున్న దాతలకు, సిబ్బందికి, స్వీకరిస్తున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, సిబ్బంది కొండలరావు, హరిప్రసాద్, ధనలక్ష్మి, మీరాకుమారి, దివ్య తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలి అని
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అని కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగం నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. పుష్కరఘాట్లో ఏర్పాటు చేసిన బోట్ రేస్ను జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో మత్స్యకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన నాతి పోసయ్యకు 25,000, మల్లాడి సుబ్బన్నకు 15,000, పోతా బత్తుల నాగరాజ్కి 10,000 బహుమతులు అందించారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కాస్మోపాలిటన్ క్లబ్పై మ్యూరల్ పెయింట్ వేయడం జరిగింది. నదీ జలాలు, జలచరాల పరిరక్షణ అంశంపై పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించడమైనదని పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, ఎంహెచ్ఓ డాక్టర్ ఏ వినూత్న, ఈఈ మదర్షా ఆలీ, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ అఫ్జర్, కమాండ్ కంట్రోల్ రూమ్ హెడ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక దేవి చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 3,000 మంది భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా ఆలయంలో ఉమా బసవలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన తరువాత మహా నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవీ చౌక్, లక్ష్మీవరపుపేట, గణేష్ చౌక్, కంబాల చెరువు, లలితానగర్, గోకవరం బస్టాండ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగల్ల రాజేంద్ర ప్రసాద్, ఇతర ప్రతినిధులు పామెట్ల వీర వెంకట సత్యనారాయణ, అడబాల రాజు, గట్టుపల్లి సత్యనారాయణ, కాళ్ళకూరి భీమలింగం, వీరబాబు, ఆదిమూలం రామకృష్ణ, బతుల సత్యనారాయణ, ఆలయ అర్చకులు మణికంఠ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి రైతుకు 20,000 సాయం అందిస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మహిళా సాధికారత పెంపునకు కృషి చేయాలి, మహిళా వారోత్సవ ర్యాలీలో వక్తల పిలుపు. ఐక్యంగా విప్లవ కార్మికోద్యమాలు, ఇఫ్టు విలీన సభలో జాతీయ రాష్ట్ర నాయకులు. అందరి మనోభావాలను గౌరవించాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి, వీడియో కాన్ఫరెన్స్లో సిఎస్ విజయానంద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఏ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.